మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా వాస్తవం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఇంతమంది అడుగుతా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు స్వయంగా డిమాండ్ చేశాడు. వాడికి జోన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడికి మెరిట్ లిస్ట్ లో మొదటి పేరుగా వచ్చింది. మళ్ళా పరీక్ష లీక్ కాలేదని ఎట్లా చెప్తాంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. దీక్షలు చేసే వారిపైన దాడులు చేస్తా ఉన్నారు. ఇంత నియంతృత్వం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఈ ప్రభుత్వం పైన రోజు రోజు కూడా ప్రజల్లో విశ్వాసం పోతా. ఈ డిఎస్సీ తప్ప, దగా డిఎస్సీ తప్ప ఒక్కరికి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలా. 23